హైదరాబాద్కు మీట్ అండ్ గ్రీట్కు మేము వెళ్ళాం. దాదాపు ఒక 300 కుటుంబాల వరకు దేవుని ప్రజలు వచ్చి కలిసి మరి ప్రార్థన చేయించుకున్నారు. కౌన్సిలింగ్ చాలా మందికి ఇచ్చాము. చాలా మందిని బలపరచడానికి దేవుడు సహాయం చేసేవారు. సాక్ష్యాలు పంచుకున్నారు. ఒక సహోదరు వచ్చి చెప్తుంది, ఒక్క అబ్బాయి అక్క చాలా నన్ను వదిలిపెట్టకుండా ఫాలో అయ్యాడు. నన్ను వెంటాడి 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 పెళ్లి చేసుకున్నాడు. బాబు పుట్టాడు, చక్కగా ఉన్నాడు. ఆ కుర్రోడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పెళ్ళైన సంవత్సరానికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఎక్కడున్నాడో తెలియదు. ఈమె కూడా చూసింది. ఈమె కూడా అనుకుంది, పోన్లే నన్ను చూస్తున్నాడు కదా, బాగా చూసుకుంటాడు జీవితం అంతా అనుకుని చూసుకోలేదండి. మోజు తీరే వరకే చూశాడు. మోజు తీరాక పెళ్ళి చేసుకున్నాడు కానీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఒంటరిగా తన కుమారుని పెంచుకుంటుంది, కడుపు కట్టుకొని పెంచుకుంటుంది. ఐఎమ్ షూర్ షీ ఈస్ ఫేసింగ్ సో మెనీ స్ట్రగుల్స్. ఒంటరిగా ఒక స్త్రీ బిడ్డలను పెంచుకోవాలంటే ఇది చాలా కష్టం, చాలా కష్టం. చిన్న అమ్మాయి, వయసులో కూడా చాలా చిన్నది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏం చూస్తున్నావో చాలా చాలా ముఖ్యం. ఎవరు చూస్తున్నారో కూడా నేను చూసుకో. ప్రభువుని అడుగు, ప్రభువా నీ చూపు తప్ప ఎవరి చూపు నా మీద పడొద్దని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. అర్థమవుతుందండి? యవనస్తులు అంటూ కొన్ని మంచి ఫోటో దిగ్గానే అందరూ చూసేయాలని పెట్టేస్తుంటారు సోషల్ మీడియాలో. అందరూ చూడాల, అందరికి అక్కర్లేదు, అందరు నేను చూడక్కర్లేదు. ఆయన చూపు నీ మీద ఉంటే చాలు. హల్లెలూయా. దేవుని చూపు నీ మీద ఉంటే చాలు. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే చాలు. అది చాలు, అంతే. నీ బ్రతుకు బాగుపడడానికి, నువ్వు ఆశీర్వాదం పొందడానికి ఆయన చూపు నీ మీద ఉంటే చాలు. ఆకానంట బంగారం, వెండి, షీనారు వస్త్రం అంట ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత ఆశించాడు. ఆశించిన తర్వాత వాటిని తీసుకున్నాడంట. తీసుకొని ఏం చేశాడు? దాచుకున్నాడంట. జీవితంలో ఏదైనా నువ్వు ధైర్యంగా చేస్తున్నావంటే ఒక ఇండికేషన్ అది కొంచెం కరెక్టే అని. కొన్ని మనం రహస్యంగా చేయాలనుకుంటాం, అదే ఒక ఇండికేషన్ అది పాపం అని. అర్థమవుతుందండి? కొంతమంది రహస్యంగా ఫోన్ మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఏంటి? నువ్వు స్పీకర్ పెట్టి ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావు అంటేనే అది సరైన సంభాషణ కాదు. నువ్వు సరైన వ్యక్తులతో సంభాషణ చేయట్లేదు. నీ ఫోన్కి పాస్వర్డ్ వేసి మీ అమ్మకి నాన్నకి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, భర్తకి చెప్పకుండా ఉన్నావంటే ఆ ఫోన్లో ఏదో వ్యర్థమైన ఖచ్చితంగా ఉన్నాయి, డౌటే లేదు. తవ్వుతా ఉంటే బయటకు వస్తాయి, అంతే. ఆ పాస్వర్డ్ దీపిచ్చి తెరిస్తే బయటకు వస్తాయి, అంతే. ఇతను దేవుడు చెప్పిన పని చేసుంటే వాటిని తీసుకెళ్ళి డేరాలో ధైర్యంగా పెట్టుకునేవాడు. ధైర్యంగా షీనార్ వస్త్రాన్ని వేసుకొని తిరిగేవాడు. ఆ బంగారం, వెండిని వాడుకునేవాడు కానీ తీసుకెళ్ళి డేరా కింద దాచిపెట్టాడంటండి. నీ జీవితంలో ఏమైనా దాచిపెట్టావా? హృదయంలో దాచిపెట్టేస్తారు కొంతమంది. కొన్ని బీరువాల్లో దాచిపెట్టేస్తారు. కొన్ని కిచెన్లో దాచిపెట్టేస్తారు. స్త్రీల కోసం చెప్తున్నా. వీళ్ళు గిన్నెల్లో ఏమైనా వేసిస్తే